అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రవీణ్ పగడాల ఈ రోజుకి మరణించి 10 రోజులు కావస్తోంది. ఇంకా ఈ డెత్ మిస్టరీ వీడనలేదు. చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, చాలా ఆరోపణలు వినబడుతున్నాయి, ఎన్నో అపోహలు సృష్టిస్తున్నారు, మరెన్నో ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. వాటన్నిటికీ సమాధానం దొరకాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. అయితే అంతకంటే ముందే పోలీసులు వివిధ సీసీటీవీ ఫుటేజ్లను కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి విడుదల చేశారు. ఎక్కడ ఎలా ప్రారంభించాడు ఆయన, ఎలా వెళ్ళిపోయాడు, ఏం జరిగి ఉంటుంది చాలా క్లుప్తంగా పోలీసులు ప్రతి టోల్ గేట్ దగ్గర రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ని వారు చెప్పుకొచ్చారు. అయితే ఇంకా కూడా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ఎక్కడ చూసినా కూడా ప్రవీణ్ పగడాలకు సంబంధించి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి, అనుమానాలు రేజ్ అవుతున్నాయి, ఇక్కడ ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. వీళ్ళందరికీ కొంత మనం నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. మీ నుంచి నేను వాటి గురించి కొన్ని సందేహాలకు సంబంధించి సమాధానం కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీరు సిద్ధంగా ఉండండి. లైవ్ లో మీ కామెంట్స్ ని కూడా నేను చదివి వినిపిస్తాను. మీ సమాధానాలు కూడా కొన్ని కావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ముందుగా మార్చి 24 రాత్రి 11:42 సమయంలో ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి, ప్రవీణే కాదు ఎవరో ఒక వ్యక్తి అలా ఆ హైవే రోడ్ పైన పక్కన ఒక గోతులో పడిపోయి ఆయన మరణించాడు. అయితే తెల్లవారుజామున పోలీసులు వచ్చి ఆయనని పరిశీలించేంత వరకు ఆయన ప్రవీణ్ అని ఎవరికీ తెలియదు. ఆ తర్వాత క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఆందోళన చేపట్టేంత వరకు కూడా ఆయన పాస్టర్ ప్రవీణ్ అని ఎవరికీ తెలియదు. ఇంత పెద్ద ఫెమిలియర్ పర్సన్ కూడా ఎవరికి తెలియదు. అంత పెద్దగా ఆయన గురించి అంటే ఇంతటి స్థాయిలో తెలుగు 2 రాష్ట్రాలు కూడా చర్చించుకునేంతలా అంత చర్చ అయితే లేదు. ఎప్పుడైతే క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున ఆయన మరణం పైన అనుమానాలు వ్యక్తమయ్యాయో, పబ్లిక్ ఇంట్రెస్ట్ గా మారిందో, మీ అందరి కోసం ఆర్టీవీ కూడా అనేక సందర్భాల్లో మీ అందరి అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేసింది, మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేసింది. మీ నుంచి కూడా అనేక సహేతుకరమైన ఆధారాలు కనుక ఉంటే మాకు పంపించండి అని కోరింది. అనేక విషయాల్లో కూడా మీ నుంచి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ మేము మాట్లాడుకోవడం జరిగింది. ఆర్టీవీ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందనే దానికి ఇది ఒక నిదర్శనం. మీరందరూ కూడా అనుకున్నారు పాస్టర్ ప్రవీణ్ మరణం వెనుక ఏదో అనుమానం దాగి ఉంది, ఏదో జరిగి ఉంటుందని మీరు అందరూ అనుమానం వ్యక్తం చేశారు. ఎగ్జాక్ట్ గా ఇది నిజమే అని చెప్పి మేము ఎప్పటికప్పుడు ఆర్టీవీ కూడా అనేక కోణాల్లో కూడా విశ్లేషించింది, పోలీసు ఇచ్చే సమాచారం సేకరించింది, మీ అభిప్రాయాలను తీసుకుంది. అందరికంటే ముందుగా, అందరికంటే వేగంగా, అందరికంటే ఖచ్చితంగా మేము అనేక అనుమానాలు మీ నుంచి నివృత్తి అయినటువంటి అనుమానాలను చూపించాం, మీ నుంచి వచ్చే ప్రశ్నలు కూడా చూపించాం. అయితే ఇప్పుడు అసలు పాస్టర్ ప్రవీణ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళిపోయాడు అనేది చాలా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అంతకంటే ముందుగా మీకు చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ మీకు నేను చట్టాన్ని నమ్ముతాను కాబట్టి పోలీసులు చెప్పేటువంటి సమాచారాన్ని నమ్ముతున్నాను. ఎవరైతే చట్టాన్ని నమ్ముతున్నారో వారికి మాత్రం ఈ వీడియో చాలా కరెక్ట్ గా అర్థమవుతుంది. ఒకవేళ కనుక మీకు చట్టం పైన నమ్మకం లేకపోయినా, పోలీసు వ్యవస్థ పైన నమ్మకం లేకపోయినా నేనేం చేయలేను. కొన్ని సమాధానాలు మీ నుంచి కూడా కావాలి, కొన్ని ఆన్సర్లు కూడా మీ నుంచి కావాలి. ఒకసారి నేను చాలా క్లియర్ గా మీకు మినిట్ టు మినిట్ ప్రవీణ్ పగడాల ఎక్కడి నుంచి ప్రారంభమై ఎలా వెళ్ళాడు ప్రతిదీ కూడా వివరంగా అన్ని పక్క మేము సేకరించండి కొన్ని ఆధారాలతో సహా. నేనేది ఓన్గా చెప్పడం లేదు ఇక్కడ, ఇది నా మాట కాదు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్న మాట, అక్కడ చూసినటువంటి లైవ్ విట్నెస్ వాళ్ళు చెప్తున్న మాట అంతా కూడా వివరిస్తాను. ఒకసారి మీకు నేను పిసిఆర్ ఒకసారి మ్యాప్ వేయండి ఇక్కడ రైట్. ఒకసారి మీకు ఆ మ్యాప్ లో చూపిస్తాను. నేను మ్యాప్ లో చాలా క్లియర్ గా ఎక్కడి నుంచి ఆయన ట్రావెల్ చేశాడు ఏంటి అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ముందుగా నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ప్రవీణ్ స్టార్ట్ అయ్యాడు. 11 గంటలగానే స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడ మనం ఈ టోల్ గేట్ సంబంధించి పోలీసులు చెప్పాలి. ఇప్పటికీ ఆర్టీవీ కూడా మీకు చెప్పుకొచ్చింది. ఒకసారి ఇక్కడ నుంచి ఆయన సవేరా వైన్ మార్ట్కి వెళ్ళాడు. ఒకసారి విజువల్ పీసీఆర్ మళ్ళీ ప్లే చేయండి, ఆ విజువల్ ప్లే చేయండి వైన్ మార్ట్ దగ్గరికి. ఎగ్జాక్ట్ గా ఇక్కడ చూడండి, ఆయన 12:12 నాగోల్ దగ్గర సవేరా వైన్ మార్ట్ లోకి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఇదెవరు ప్రవీణ కాదా అనేది మీరు నిర్ధారించండి. కానీ పోలీసులు చెప్తున్న ప్రకారంగా ప్రతి సీసీటీవీ ఫుటేజ్ కూడా మ్యాచ్ అవుతోంది కాబట్టి ఇక్కడ కూడా ప్రవీణ్ అనే ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది. సో పోలీసులు చెప్తున్న ప్రకారంగా అక్కడ చూసినటువంటి ఓనర్ చెప్తున్న ప్రకారంగా ఇది ప్రవీణే. ఎస్, ఒకసారి ప్రవీణ్ లోపలికి వచ్చాడు. ఆ తర్వాత ఆయన కొంత సెలెక్ట్ చేసుకొని మద్యాన్ని తన చేతిలో తీసుకుంటాడు. మద్యం తీసుకొని ఒకసారి నెక్స్ట్ విజువల్ ప్లీజ్ పీసీఆర్. నెక్స్ట్ లో ఇక్కడ చూడండి, ఆయన మద్యం తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ ఒకసారి హోల్డ్ చేయండి. ఇక్కడ అక్కడ వైన్ షాప్ ఓనర్ ఏం చెప్తున్నాడు, 2 బడ్వైజర్, ఆ తర్వాత బకాడి, ఆ తర్వాత జిన్ ఇలా కొనుగోలు చేశాడు. 950 రూపాయల బిల్ అయినని చెప్తున్నారు కదా. ఇక్కడ ఆయన చేతిలో ఏముంది, బడ్వైజర్.
సో అక్కడ వైన్ షాప్ ఓనర్కి కానీ గతంలో పాస్టర్ ప్రవీణ్కి ఎటువంటి తగాదాలు లేవు. ఆయన పాస్టర్ ప్రవీణే అని చెప్పి అపోహలు సృష్టించే విధంగా, తప్పుదో పట్టించే విధంగా చెప్పాల్సిన అవసరం ఆ వైన్ షాప్ ఓనర్కి అంతకు మించి లేదు. హీ సంథింగ్ ఎక్స్పర్సన్. అసలు ఈ ఇష్యూలో పాస్టర్ ప్రవీణ్ కనుక అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఆ పాస్టర్ ప్రవీణ్ ఎవరో కూడా ఆయనకు తెలిసేది కాదు. ఎప్పుడైతే ఈ పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి ఫోటోలు వైరల్గా మారిపోయి పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిందో, ఎస్ ఆ వ్యక్తి మా దగ్గరకు వచ్చాడని ఒక అనుమానంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆయన కూడా విచారణ ఎదుర్కొని, ఎవరు ఇక్కడ వైన్ షాప్ అని విచారణ ఎదుర్కొని ఆ విచారణ తర్వాత ఆయన వెల్లడించాడు. ఒకసారి ఈ వైన్ షాప్ ఓనర్ అది ప్రవీణా కాదని ఆయన మాటలో వినండి ఒకసారి మీరు కూడా. పిలిచారు ఒకసారి ఆ వైన్ షాప్ ఓనర్. ఒకసారి బిల్ కూడా ఉంది, ఒకసారి బిల్ కూడా చూపిస్తాను నేను. జస్ట్ ఒకసారి వినండి మీరు కూడా. ఇక్కడ బిల్ కనిపిస్తోంది కదా, 950 రూపాయలు 12 గంటల 24 నిమిషాల సమయంలో 24 మార్చి 2025 రోజున ఇది పేటిఎం ద్వారా అవి కొనుగోలు చేసిన తర్వాత ప్రవీణ్ పే చేసినటువంటి పేటిఎం ద్వారా పే చేసినటువంటి ఆన్లైన్ బిల్ స్క్రీన్ షాట్ ఇది, రైట్. ఒక్కసారి డైరెక్ట్ గా మనం ఒకసారి ఓనర్ ఏం చెప్పాడో చూద్దాం. సవేరా వైన్ మార్ట్ ఓనర్ ఏం చెప్పాడో చూద్దాం ప్లీజ్. పీసీఆర్ ప్రవీణ్ పగడాల 24 తారీఖు మధ్యాహ్నం 12-13 నిమిషాలకు వచ్చిండు. 2 బడ్వేర్ టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయిండు. మా దగ్గర బిల్ చేసిండు. 950 బిల్ అయింది. ఒక్కడే వచ్చిండు, బుల్లెట్ మీద వచ్చిండు, ఒక్కడే వచ్చిండు. ప్రవీణ్ పగడాల 24 తారీఖు మధ్యాహ్నం 12-13 నిమిషాలకు వచ్చిండు. 2 బడ్వేర్ టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయిండు. మా దగ్గర బిల్ చేసిండు. 950 బిల్ అయింది. ఒక్కడే వచ్చిండు, బుల్లెట్ మీద వచ్చిండు, ఒక్కడే వచ్చిండు. ఇక్కడ చూడండి ఆయన ఏం చెప్తున్నాడు చాలా క్లియర్గా. ఒకసారి ఇక్కడ కూడా ప్లే చేయండి. ఆ వైన్ షాప్ ఓనర్ ఏం చెప్తున్నాడు, ఆ వైన్ మార్ట్ ఓనర్ ఏం చెప్తున్నాడు అంటే, ఎస్ ప్రవీణ్ పగడాల ఒక్కడే వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు, ఏం కొనుగోలు చేశాడు, ఆ తర్వాత ఎంత బిల్ అని చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక అనుమానం కూడా రేజ్ అయింది. చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడ వైన్ మార్ట్ నుంచి ప్రవీణ్ పగడాల వెళ్లే ముందే, ఆయన వైన్ మార్ట్ లోకి వెళ్లే ముందే ఆయన అక్కడ బైక్ పార్క్ చేసిన తర్వాత ఎవరో వ్యక్తి ఆయన వెనక నుంచి ఫోటో తీశారట. ఒక్కసారి ఇక్కడ చూడండి మీరు. ఇది ప్రవీణ్ అక్కడికి వచ్చారు, ఆయన బైక్ న్యూట్రల్ చేసి స్టాండ్ వేశారు. ఆయన అలా వైన్ మార్ట్ లోకి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ప్రవీణ్ అని పక్కాగా చెప్తున్నానంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వారిని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ వైన్ మార్ట్ ఓనర్ కూడా ఆయన ప్రవీణ్ అని చెప్తున్నాడు కాబట్టి నేను కూడా చెప్పాల్సి వస్తుంది. సో ప్రవీణ్ అక్కడ స్టాండ్ వేశాడు, ఆ తర్వాత లోపలికి వెళ్తున్నారు. ఒక వ్యక్తి లోపల నుంచి బయటకు వచ్చాడు. సో వచ్చి రాగానే వ్యక్తి ఆయన ఫోన్లో ఫోన్ తీసి కెమెరా ఆన్ చేసి ఒకసారి ఫోటో తీస్తాడు. అయితే ఇక్కడ అందరూ ఏమన్నారంటే ఈ వ్యక్తి ఫోటో తీస్తుంది ప్రవీణ్నే, ఇక్కడే రెక్కి నిర్వహించి ఉంటారు, అయితే ఓవరాల్ గా ప్రవీణ్ ని చంపేందుకు కుట్ర చేసి ఉంటారని కూడా ఇక్కడ అనుమానం వ్యక్తమైంది. ఒకసారి ఈ వ్యక్తి ఎవరు, మరి ఈ వ్యక్తిని కూడా ఇప్పటికే పోలీసులు విచారించారట. సో ఒకసారి ఆ వ్యక్తి ఎవరు అనేది ఆ వైన్ షాప్ ఓనర్, ఆ మార్ట్ ఓనర్ మళ్ళీ మాట్లాడిచ్చారు ఆర్టీవీ. ఒకసారి ఆయన ఏం మాట్లాడో చూద్దాం. ఆ వ్యక్తి ఎవరనే దానిపైన ఆయన మాటల్లో మీరే వినండి. ప్రతి రెగ్యులర్గా వస్తాడు కంపెనీ అతను, రెగ్యులర్గా ఫోటో తీసుకొని వెళ్తాడు. అది వాళ్ళ డ్యూటీ. అది ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ లాగిన్ టైం, ఇక్కడికి వచ్చినప్పుడు స్టోర్ విజిట్ చేసినట్టు లాగిన్ టైం కోసం వాళ్ళు ఫోటో తీస్తారు కంపల్సరీ. ప్రతి రెగ్యులర్గా వస్తాడు కంపెనీ అతను, రెగ్యులర్గా ఫోటో తీసుకొని వెళ్తాడు. అది వాళ్ళ డ్యూటీ. అది ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ లాగిన్ టైం, ఇక్కడికి వచ్చినప్పుడు స్టోర్ విజిట్ చేసినట్టు లాగిన్ టైం కోసం వాళ్ళు ఫోటో తీస్తారు కంపల్సరీ. ప్రతి రెగ్యులర్గా వస్తాడు కంపెనీ అతను, రెగ్యులర్గా ఫోటో తీసుకొని వెళ్తాడు. అది వాళ్ళ డ్యూటీ. అది ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ లాగిన్ టైం, ఇక్కడికి వచ్చినప్పుడు స్టోర్ విజిట్ చేసినట్టు లాగిన్ టైం కోసం వాళ్ళు ఫోటో తీస్తారు కంపల్సరీ. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ బైక్ స్టాండ్ వేసి ఆయన లోపల వెళ్ళగానే ఆయన బయటికి అలా వస్తాడు. ఇది అన్ఫార్చునేట్ గా జరిగింది అనేది మాత్రం ఆ వైన్ మార్ట్ ఓనర్ మాటల ద్వారా అర్థమవుతోంది. ఇదో కోఇన్సిడెన్స్ మాత్రమే. ఆ సమయంలో అలా ఫోటో తీయడం అని అంటే ఆయన స్టాకిస్ట్ అంట, ఆ వైన్ మార్ట్ సంబంధించిన స్టాకిస్ట్ అలా వచ్చి ప్రతిరోజు రెగ్యులర్ డ్యూటీ అయింది. ఆయన అలా వచ్చి ఆ ఫోటో తీసుకొని వెళ్తూ ఉంటాడు. సో ఫోటో తీసుకొని వెళ్లే క్రమంలో కోఇన్సిడెన్స్ గా ఆ సమయంలో ప్రవీణ్ రావడం, ఆ తర్వాత ఆయన వ్యక్తి ఫోటో తీసుకోవడం, ఇదంతా ఎక్కడ నాగోల్ వైన్ మార్ట్ దగ్గర ఇనిషియల్ గా హైదరాబాద్ నుంచి ఆయన స్టార్ట్ అవ్వగానే వెరీ ఫస్ట్ సీసీటీవీ విజువల్స్ ఇవి. ఆ తర్వాత పంతంగిటి. ఒకసారి మళ్ళీ మ్యాప్ దగ్గరికి వెళ్దాం. పీసీఆర్ మ్యాప్ ప్లే చేయండి. సో మ్యాప్ దగ్గరికి వెళ్తే నెక్స్ట్ ఇక్కడ ఆయన పంతంగి టోల్ ప్లాజా ఏ సమయానికి 1:29 సమయానికి అక్కడ కూడా ఈ విజువల్స్ ని పోలీసులు విడుదల చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ కొర్లపహాడ్ టోల్ గేట్ 2:14 అక్కడ కూడా చేరుకున్నాడు ఆయన. అక్కడ వరకు సేఫ్ గానే వెళ్ళాడు. అయితే ఈ తర్వాతనే కొర్లపహాడ్ టోల్ గేట్ కి 2:14 సమయం తర్వాత దాటిన వెంటనే ప్రవీణ్ కు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూపిస్తాను మీకు నేను. ఒకసారి కొర్లపహాడ్ టోల్ గేట్ తర్వాత ఎస్ ఇది చిలకలు టోల్ ప్లాజా ప్రాంతం. ఇక్కడ చూడండి, ఇది కనబడుతున్న వ్యక్తే ప్రవీణ్ పగడాల. ఇది నేను నిర్ధారించింది కాదు, పోలీసులు చెప్తోంది, అక్కడ చూసిన లైవ్ విట్నెస్ చెప్తోంది. ఇక్కడ కొర్లపహాడ్ టోల్ గేట్ దాటగానే ఒకసారి డైరెక్ట్ గా మీరు స్క్రీన్ పైన ప్లే చేసుకోండి పీసీఆర్. సో అక్కడ ఆ ప్రవీణ్ రోడ్ పైన వెళ్తూ ఉన్నాడు, కొంత అనీజీగా ఉన్నాడు, తుల్లుతూ వెళ్తూ ఉన్నాడు. అంతలోనే ఒక లారీ ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో ఆ లారీకి తగిలినట్టుగా అలా లైట్ గా ఆయన తగిలినట్టుగా కనబడుతుంది మనకి. వెంటనే పడిపోయాడు. పడిపోగానే ఆ లారీ వెళ్ళిపోయింది. వెనకాలే ఒక ఆర్టీసీ బస్ కూడా వస్తుంది. చూడండి మీరు ఇక్కడ
ఆ ముందుకున్నటువంటి లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రవీణ్ పగడాల కింద పడిపోయాడు. జస్ట్ మిస్ ఇక్కడ మళ్ళీ విజువల్స్ మీకు చాలా స్లో మోషన్ వేసి చూపిస్తున్నాను చూడండి. జస్ట్ మిస్ ఆయన కనురెప్ప పాటలోనే కొంత వెనకయ్యాడు. ఒక్కడుగు గనక ముందయ్యి ఉంటే ప్రవీణ్ పగడాల ఆ లారీ కింద నుజ్జు అయిపోయాడు. మీరు విజువల్స్ చూడండి, ఆ విజువల్స్ లో మీకు అర్థమవుతుంది కదా, ఆ టైర్ ఎగ్జాక్ట్ టైర్ క్రాస్ అయింది, అలా పడిపోయాడు. ఆయన పడడం కూడా ఇక్కడ మీరు విజువల్స్ చూస్తుంటే పడడం కూడా ముందుగా హెల్మెట్ కిందికి తగులుతూ పడిపోయాడు. వెంటనే వెనకాల ఒక బస్సు వస్తోంది, ఆ వ్యక్తి పడడం చూసి బస్సు అలా క్రాస్ అయిపోయిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఒక ట్రాల్లో వచ్చి వీరంతా ఆయన్ని పైకి లిఫ్ట్ చేస్తారు. ఇది ఎగ్జాక్ట్ గా చూడండి, ఇక్కడ షూస్ సేమ్ గా ఉన్నాయి, టీ షర్ట్ సేమ్ ఉంది, హెల్మెట్ సేమ్ గా ఉంది, ఆ బైక్ కూడా సేమ్ ఉంది. అప్పుడు ఆ బైక్ మీరు చూస్తే హెడ్ లైట్ పగిలిపోలేదు, ఆ సమయంలో హెడ్ లైట్ బాగానే ఉంది. ముందు భాగంలో హెడ్ లైట్ చూడండి, హెడ్ లైట్ పగిలిపోలేదు, హెడ్ లైట్ బాగానే ఉంది. అంటే కొర్లపహాడ్ టోల్ గేట్ దాటిన తర్వాత చిల్లకల్ల కంటే ముందే ఎప్పుడు టైం ఎగ్జాక్ట్ గా ఇదంటే సుమారుగా ఒకసారి టైమింగ్ కూడా చూపిస్తాను నేను. ఎగ్జాక్ట్ గా 3 గంటల 13 నిమిషాల సమయంలో, 3 గంటల 19 నిమిషాల సమయంలో ఇక్కడ చూడండి 3:20, 3:19, 3:20 సమయంలో రెండు విజువల్స్. ఒకవైపు నుంచి చాలా క్లోజ్ గా ఇక్కడ మీకు ఇది ప్రవీణ్ పగడాల, అక్కడ లారీ వెళ్తోంది, వెనకాలే బస్ కూడా వస్తోంది. ఈ వ్యక్తి పడిపోవడం చూసినటువంటి బస్ డ్రైవర్ అలర్ట్ అయిపోయి వెంటనే క్రాస్ చేశాడు. ఇక్కడ ఒక అడుగు ప్రవీణ్ ముందైనా ఆ లారీ టైర్ల కింద కొంత ప్రమాదం చోటు చేసుకుని ఉండేది, కొంత ఇక్కడ బస్ డ్రైవర్ కూడా అలర్ట్ గా లేకపోయినా ప్రమాదం జరిగి ఉండేది. ఇక్కడ ప్రవీణ్ క్లోజ్అప్ ఫోటో ఇక్కడ చూడండి, ప్రవీణ్ అక్కడ పడిపోయాడు కదా, ప్రవీణ్ పడిపోయిన తర్వాత ఆ క్లోజ్అప్ సీసీటీవీ దృశ్యాలు రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి ఆయనని బైక్ ని పైకి లేపి మళ్ళీ తీసుకొని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెంటనే. అది అప్పటికే గాయమైంది. ఆ తర్వాత మనం చూస్తే చిల్లకల్లు టోల్ గేట్ తర్వాత కీసర్ టోల్ గేట్ దగ్గర మరొక యాక్సిడెంట్. ఒకసారి కీసర్ టోల్ గేట్ దగ్గర విజువల్స్ చూడండి. సో ఇక్కడ ఆయన ముందుగానే పడిపోయాడు. సో ఒకసారి ఇది కీసర్ టోల్ గేట్. ఈ కీసర్ టోల్ గేట్ దగ్గర ఇక్కడ నుంచి చూడండి ప్రవీణ్ వస్తూ ఉంటాడు, మీకు సర్కిల్ కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రవీణ్ పగడాల వస్తూ ఉన్నాడు. సో ఇక్కడ వచ్చి రాగానే స్ట్రైట్ గా వచ్చి అలా కింద పడిపోయాడు. అలా కింద పడిపోయడానికి ఇక్కడ ఆటో అడ్డుగా ఉంది, మనకి ఎగ్జాక్ట్ విజువల్స్ కనిపించడం లేదు. కానీ వెనకాల మీరు గమనిస్తే ఆ దుమ్ము ధూళి లేచింది, అంటే ఆయన కింద పడిపోయాడు అనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతోంది. అయితే వెంటనే ఇది పోలీసు విడుదల చేసిన విజువల్స్ లో ఉన్నాయి. లైవ్ గా ఆర్టీవీతో కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి సహాయక సిబ్బంది మాట్లాడుకొచ్చారు. ఏం మాట్లాడారంటే ఒకసారి వాళ్ళ విజువల్స్ కూడా ప్లే చేయండి పీసీఆర్. సో టోల్ ప్లాజా దగ్గర పడిపోయినట్టుగా ఆ దుమ్ము దుల్లు లేచింది. సో వీళ్ళు ఉన్నారు కదా, ఈ ముగ్గురు సహాయక సిబ్బంది, వీళ్ళు కీసర టోల్ ప్లాజా దగ్గర ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడేటువంటి సహాయక సిబ్బంది. వీళ్ళకు కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ స్పాట్లకు వెళ్ళి పరిశీలిస్తే అప్పటికే ఎప్పుడు సుమారుగా చిల్లకల్లు దగ్గర 3 గంటల 19 నిమిషాల సమయంలోకి ఇక్కడ కీసరకు వచ్చేసరికి 4:07 అయింది. అంటే సుమారుగా ఒక 45 నిమిషాల క్రితమే ఆయన కింద పడిపోయినటువంటి గాయాలు ఉన్నాయట. అప్పటికే కొంత క్లాట్ అయిందని చెప్పి వాళ్ళు చెప్పారు. సో దీని ప్రకారంగా చూస్తే అప్పటికే కింద పడిపోయాడు. మేము వెళ్ళాము, మాస్క్ తీయండి అంటే తీయలేదు. సో దీంతో మేము ఆయనకు వెళ్ళి కొంత ట్రీట్మెంట్ లాంటివి చేశాము. వెంటనే ఆయన డంప్ సింబల్ చూపించి స్మైల్ ఇస్తూ ఐఎమ్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడని చెప్పి ఈ సహాయక సిబ్బంది చెప్తున్నారు. అయితే వాళ్ళ ఫోన్ కెమెరాతో ఫోటో తీసిన చిత్రాలు ఇవి. TS08 FT 0739. ఇప్పటికీ హెడ్ లైట్ ఊడిపోయింది. అంటే ఎగ్జాక్ట్ గా కీసర టోల్ గేట్ దగ్గర పడిపోయినప్పుడు ఆయన హెడ్ లైట్ ఊడిపోయింది. సో అప్పటి వరకు బాగానే ఉంది, అప్పుడే హెడ్ లైట్ ఊడిపోయింది. అయితే హెడ్ లైట్ ఊడిపోయిందని చెప్పినా, మీరు వెళ్ళకండి అని చెప్పినా కూడా, కొంత రెస్ట్ తీసుకోండి అని చెప్పినా కూడా ఆయన వినలేదు. ఈ సహాయక సిబ్బంది చెప్తున్న మాట ఏంటంటే ఈసారి ఇప్పుడు మీరు స్టేబుల్ గా లేరు, వెళ్ళకండి అని చెప్పి వారించినా కూడా ఆయన వినలేదు. ఐఎమ్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. నెక్స్ట్ కీసర టోల్ గేట్ తర్వాత గొల్లపూడి పెట్రోల్ పంప్. ఒకసారి పెట్రోల్ పంప్ విజువల్స్. సో కీసర టోల్ గేట్ చిల్లకల్లు, కీసర టోల్ గేట్ అయిపోయింది. ఒకసారి గొల్లపూడి పెట్రోల్ పంప్ దగ్గర విజువల్స్ ప్లే చేయండి పీసీఆర్. సో ఆ పెట్రోల్ పంప్ దగ్గర ఇక్కడ చూడండి 4 గంటల 45 నిమిషాలకు వచ్చాడు ఆయన. అయితే వచ్చి రాగానే మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి డైరెక్ట్ గా స్క్రీన్ మీద ప్లే చేయండి. ఆయన వచ్చి రాగానే మీరు గమనిస్తే కనుక డైరెక్ట్ గా పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళి ఆ బాయ్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేయమని అడగకుండా అలా వస్తూ అలా ఊగుతూ తుల్లుతూ పక్కకు వచ్చేసాడు ఎందుకో. సో అక్కడ ఆయన అర్థమవుతున్న విషయం ఏంటంటే కొంత ఎనర్జీ లేదు ఆయన దగ్గర, కొంత అనీజీగా ఉన్నాడు. ఇక్కడ చూడండి డైరెక్ట్ గా పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళొచ్చు ఆయన. అక్కడ అలా తూలుతూ అలా బైక్ అన్కంట్రోల్ గా ఉండిపోయి అలా ఊగుతూ, ఇక్కడ విజువల్స్ అర్థమవుతుంది కదా, అలా సరదాగా ఆయన వెళ్తున్నాడా లేకుంటే స్ట్రెంత్ లేదా పక్కకు వచ్చేసాడు. కాసేపుగా అలా నిల్చొని కూడా ఆయనకు అర్థం కావడం లేదు, అటు ఇటుగా చూస్తూ ఆ బైక్ హ్యాండిల్ అటు తిప్పడం జరుగుతుంది. అప్పటికే కింద పడిపోయాడు కీసర టోల్ గేట్ దగ్గర. గొల్లపూడి దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయి ఇక్కడ టైం చూస్తున్నా 4:48. సో ఇక్కడ హెడ్ లైట్ ఊడిపోయింది అప్పటికే. సో కొంత అన్స్టేబుల్ గా కనబడుతున్నాడు, అటు ఇటుగా ఆయన కనబడుతున్నాడు. తర్వాత ఒకసారి విజువల్ ప్లే చేయండి పెట్రోల్ ఫిల్ చేసే టైంకి. ఇక్కడ పెట్రోల్ ఫిల్ చేసే టైం కూడా చూడండి 4:52. చూడండి ఇక్కడ 4:52. ఆయన స్టార్ట్ ఆ పెట్రోల్ పంప్ లోపలికి వచ్చింది 4:48 నిమిషాలకి.
అక్కడ పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళిపోయి బాయ్ దగ్గరికి వెళ్ళిపోయి పెట్రోల్ ఫిల్ చేయమని చెప్పింది 4 గంటల 52 నిమిషాలకి. అయితే ఇక్కడ మీరు చూడండి, బేసిక్గా అందరూ పెట్రోల్ ఫిల్ చేస్తూ ఉంటుంటారు, ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఎవరు కూడా ఆ డైరెక్ట్గా గన్ని హోల్డ్ చేయరు. ఆయన డైరెక్ట్గా గన్ని హోల్డ్ చేస్తున్నాడు అంటే అప్పటికి ఆయన కొంత అన్స్టేబుల్గా ఉన్నాడు. దాన్ని హోల్డ్ చేస్తూ ఆయన స్ట్రెంత్ అంటే నేను కింద పడిపోకుండా పట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాడేమో బహుశా. సో అక్కడ ఆ హోల్డ్ చేయడం కనిపించింది. సో ఎగ్జాక్ట్గా 4 గంటల 45 నిమిషాల సమయానికి ఆయన ఎంట్రీ ఇస్తే, ఆ బంక్లోకి ఎంట్రీ ఇస్తే 4 గంటల 52 నిమిషాల సమయానికి ఆయన పెట్రోల్ పంప్ అంటే అక్కడ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గరికి, ఆ మెషిన్ దగ్గరికి వెళ్ళిపోయి అప్పుడు ఆయన బైక్లో ఫ్యూయల్ ఫిల్ చేసుకున్నాడు. ఆ తర్వాత విజయవాడ రామవరప్పాడు వెళ్ళాడు. విజయవాడ రామవరప్పాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఏం జరిగిందో తెలియదు కానీ కింద పడిపోయాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ కానివ్వండి, టీ బాయ్ చెప్తున్నాడు. అక్కడ కింద పడిపోయిన వ్యక్తిని లేపి కూర్చోబెట్టి నీళ్లు తాగించి చూడండి ఇక్కడ. సో మీరు గమనిస్తే ఎప్పుడైతే ఫస్ట్గా చిల్లకల టోల్ ప్లాజా కంటే ముందే పడిపోయాడు, అప్పుడు కూడా హెల్మెట్కి చాలా బలంగా గాయం ఇక్కడ ఒకసారిగా రబ్ అయిపోయింది రోడ్డుకి. ఆ తర్వాత మళ్ళీ ఆయన కీసర్ దగ్గర పడిపోయినప్పుడు చాలా దుమ్ము లేచింది. సో అప్పుడు బహుశా ఇక్కడ తాకి ఉండాలి, లేదనంటే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో డైరెక్ట్గా అలా హెల్మెట్తోనే పడుకున్నాడు ఆయన. ఎక్కడ కూడా మీరు గమనిస్తే ఒకటి కామన్ పాయింట్ కనబడుతోంది, మీ అనుమానం నిజమే. మాస్క్ కానీ హెల్మెట్ కానీ ఎక్కడ కూడా తీయలేదు ఆయన. మాస్క్ అండ్ హెల్మెట్ ఎక్కడ కూడా తీయలేదు. ఎక్కడ కూడా అక్కడ డైరెక్ట్గా వచ్చిన సిచ్యువేషన్లో కూడా చాలా మంది గమనించని చూసినా కూడా ఎక్కడ కూడా మాస్క్ అండ్ హెల్మెట్ తీయలేదు ఆయన. పాత దాంట్లో కూడా మీరు గమనిస్తే చలాన్ ఫొటోస్లో కూడా ఆయన మాస్క్ అండ్ హెల్మెట్ తీయలేరు. మాస్క్ అండ్ హెల్మెట్ ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు. పాత ఫొటోస్ అలాగే కనబడుతోంది. ఇప్పుడు మన ప్రతి చోట కూడా అక్కడ చాలా మంది డైరెక్ట్గా వెళ్ళిపోయినా కూడా మాస్క్ అండ్ హెల్మెట్ తీయలేదు. కానీ ఒక సంఘటనలో మంచినీళ్ళు తాగి టీ తాగాడని చెప్పి టీ బాయ్ ఎప్పుడైతే చెప్తున్నాడో అప్పుడు మాత్రం డెఫినెట్గా మరి మాస్క్ వేసుకొని వాటర్ తాగలేం కదా, అప్పుడు మాస్క్ తీశాడు. అప్పుడు ఎగ్జాక్ట్గా టీ బాయ్ గమనించాడట. అప్పుడు గమనించారు ఏం చెప్తున్నాడు, నాకు ఈ పాస్టర్ తెలుసు, సో పాస్టర్ ప్రవీణ్ అని తెలిసి సార్ మీరు ఇప్పుడు వెళ్ళకండి, దయచేసి మీరు కరెక్ట్గా లేరు, ఇక్కడ పడుకోండి అని చెప్తున్నాడు. ఇన్ఫాక్ట్ నా టీవీతో లైవ్లో మాట్లాడుతూ కూడా నేను కనుక కరెక్ట్గా సార్ ఓకే అంటే కనుక నేను నా రూమ్కే తీసుకెళ్లేవాడిని అని కూడా ఆ టీ బాయ్ చెప్తున్నాడు. సో అక్కడ హోటల్ ఉంది సార్, హోటల్లో ఉండమని కూడా వారించారట. అప్పటికే ట్రాఫిక్ ఆయన విధుల్లోని భాగంగా అక్కడికి వచ్చాడు, అప్పుడు మాస్క్ తీయలేదు. సో మీరు అందరికీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అప్పటికే ఆ పాస్టర్ ప్రవీణ్ కనుక మద్యం సేవించి ఉంటే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఈ టీ బాయ్, ఎస్ టీ బాయ్, ఇతనే టీ బాయ్. ఈ టీ బాయ్ నాగార్జున చెప్పాడు, ఏం చెప్పాడంటే నేను అక్కడికే ఆయన మాస్క్ తీసి వాటర్ తాగేటప్పుడు టీ తాగేటప్పుడు చూశాను, పాస్టర్ ప్రవీణ్ నేను గుర్తించానని చెప్తున్నారు. ఏకైక వ్యక్తి ఎవరైనా మాస్క్ తీసి ప్రవీణ్ చూసిన వ్యక్తి ఉన్నారంటే అది టీ బాయ్ నాగార్జుననే. ఇక మధ్యలో ఎవరు కూడా ఆయన మాస్క్ తీసిన సందర్భం చూడలేదు. కానీ మొదటి నుంచి అది పాస్టర్ ప్రవీణ్ అని చెప్పి పోలీసులు మాత్రం చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ 3 గంటల పాటుగా విశ్రాంతి తీసుకున్నాడు. 5:30 సమయానికి విజయవాడ చేరుకున్న ఆయన 3 గంటల పాటుగా విశ్రాంతి తీసుకొని ఎగ్జాక్ట్గా అప్రాక్స్ 8:30 ఆ సమయంలో మళ్ళీ విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయాడు. ఇక విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత పొట్టిపాడు అక్కడికి సుమారుగా 21:15 ఆ సమయానికి చేరుకోవడం. ఆ తర్వాత కలపర్రు, ఆ తర్వాత ఇక్కడ కలపర్రు ఉంది కదా, ఈ కలపర్రు తర్వాత ఇక్కడ 9:33 తర్వాత ఆయన నెక్స్ట్ షాకింగ్ విజువల్ ఒకటి ఫస్ట్ గానే బయటకు వచ్చింది. ఏలూరు దగ్గర వైన్ షాప్. ఒకసారి అయితే ఇక్కడ కూడా చాలా మంది ఏం చెప్తున్నారంటే ఆయన హెల్మెట్ పైన ఏదో జావా ఉందని, అక్కడ ఆ సింబల్ తర్వాత ఉంది ఇప్పుడు లేదని. ఇలా సీసీటీవీ ఫుటేజ్ ఇది, అక్కడ ఉన్నది అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, కానీ ఇది ప్రవీణ్ అనేది మాత్రం పోలీసులు నిర్ధారిస్తున్నారు. చాలా వరకు కూడా ప్రవీణ్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇక్కడ ప్రవీణ్ ఏం చేశాడు, మళ్ళీ సేమ్ ఇది ప్రవీణా కాదనేది మీకు తెలియాలంటే కూడా ఆయన అకౌంట్ స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడ ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఫోన్పే 350 రూపాయలు ఫోన్పే 10-12 టైం 10 గంటల 12 నిమిషాల సమయానికి ఫోన్పే ద్వారా 350 రూపాయలు పే చేసి మళ్ళీ ఏలూరు దగ్గర ఒక వైన్ షాప్ దగ్గర ఆయన మద్యం కొనుగోలు చేశాడు. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ విజువల్ మీరు చూస్తే కనుక కాలపర్రు అయిపోయింది. నల్జర్ల మ్యాప్ ప్లే చేయండి ఒకసారి. సో నల్జర్ల టోల్ గేట్కి వెళ్ళేసరికి సుమారుగా 11 గంటల 4 నిమిషాలు. సో ఆ తర్వాత కొవ్వూరు టోల్ గేట్కి వెళ్ళేసరికి 11 గంటల 31 నిమిషాలు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను నేను. సో ఇక్కడ నల్జర్ల దగ్గర నుంచి ఇటు ఆ కొవ్వూరు టోల్ గేట్ వరకు 46 కిలోమీటర్స్ అట. యాజ్ పర్ నేను గూగుల్ మ్యాప్స్లో చూసిన ప్రకారంగా నల్జర్ల టోల్ గేట్ నుంచి ఎక్కడికి కొవ్వూరు టోల్ గేట్ వరకు 46 మినిట్స్. ఎంత టైం ట్రావెల్ చేశాడు ఆయన? 11:04కి ఇక్కడ స్టార్ట్ అయిపోతే 11:31కి అక్కడ రీచ్ అయ్యాడు. అప్రాక్స్ అయినా 27 మినిట్స్లో రీచ్ అయిపోయాడు. అంటే 46.9 కిలోమీటర్ని 27 నిమిషాలైనా రీచ్ అయ్యాడంటే ఇక్కడ కొంత అనుమానం కలుగుతుంది, ఎంత స్పీడ్లో వెళ్ళాడు, ఏం జరిగి ఉంటుంది అనేది. ఇక ఆ తర్వాత ఒకసారి కొవ్వూరు టోల్ గేట్ దగ్గర విజువల్. సో ఫైనల్గా కొవ్వూరు టోల్ గేట్ దగ్గర విజువల్, ఇది కొవ్వూరు టోల్ గేట్ దగ్గర విజువల్. ఆయన
ఇంకొక 10-15 నిమిషాల్లో ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటన కంటే ఒక 10-15 నిమిషాల ముందు ఇది. సో అలా మెల్లిగా వచ్చి ఇండికేటర్ మాత్రం ఉంది, హెడ్ లైట్ పగిలిపోయింది, హెడ్ లైట్ కంప్లీట్గా లేరు. అక్కడ టీ బాయ్ కూడా చెప్పాడు హెడ్ లైట్ పగిలిపోయింది, కట్టుకట్టని ప్రయత్నం చేస్తుంటే కూడా ఆయన ఆగకుండా ఆయన వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. సో ఇండికేటర్ వేసి ఉంది, ఇండికేటర్ ఆ లారీ కనబడుతుంది కదా, లారీ పక్క నుంచి అలా మెల్లిగా మరి అక్కడ బైక్ స్టార్ట్లోనే ఉంది, ఇండికేటర్ ఆన్లోనే ఉంది, ఆయన డైరెక్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళొచ్చు. కానీ కొంత అన్స్టేబుల్గా అన్హెల్తీగా ఆయన కొంత అనీజీగా కనబడుతున్నాడు ఈ దృశ్యాల్లో. సో అలా ట్రావెల్ చేస్తూ వచ్చి నెక్స్ట్ మనం ఇది దాటేశాడు, మళ్ళీ రయ్యన వెళ్ళిపోయి ఏకంగా ఘటనా స్థలంలో 11:42 సమయానికి ఆయన ఆ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఎక్కడైతే క్రైమ్ జరిగిందో క్రైమ్ స్పాట్కి చేరుకున్నాడు. ఒకసారి ఆ క్రైమ్ స్పాట్ ఇక్కడ చూడండి, 11:42 ఒక పెట్రోల్ పంప్ దగ్గర రికార్డ్ అయిన దృశ్యాలు. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా మనం కీసర్ దగ్గర మాట్లాడుకున్నట్టుగానే దుమ్ము ధూళి మాత్రమే లేచింది, కానీ ఆయన ఎగ్జాక్ట్ విజువల్ రికార్డ్ అవ్వలేదు. అది నైట్ టైం, అర్ధరాత్రి సమయంలో. సో దుమ్ము ధూళి లేచింది. సో ఇది ఘటనా స్థలం, క్రైమ్ స్పాట్. అక్కడే ప్రవీణ్ మృతదేహం లభించింది, ఆయన పైన బైక్ కూడా ఉంది. సో ఇవన్నీ మనం చూసాం కదా. సో ఒకసారి మొదటి నుంచి మీరు విజువల్లో చూస్తే ఒక కామన్ పాయింట్ కనబడుతోంది, మాస్క్ అండ్ హెల్మెట్. ప్రవీణ్ మద్యం కొనుగోలు చేయడం, ప్రవీణ్ అన్హెల్దీగా ఉండడం, ప్రవీణ్ కొంత ఇబ్బందులు పడుతూ వెళ్ళడం. ఇక్కడ నేను చాలా మందిని కూడా ఆర్టీవీ సందర్శించి ఆర్టీవీ అనేక మంది పాస్టర్స్తో మాట్లాడిన ఆర్టీవీ కూడా అనేక మంది అనుమానాలని సందేహాలు తీసుకుంది. మీరు ఎవరైనా ప్రవీణ్ని చూసారా డైరెక్ట్గా? మీరు ఎప్పుడైనా ప్రవీణ్ని కలిసారా? ప్రవీణ్ గురించి మీకేమైనా తెలుసా? సరైన పాస్టర్గా ఉండొచ్చు, స్పీచెస్ ఇవ్వచ్చు, చాలా ఫెమిలియర్ కావచ్చు, చాలామంది సర్వీస్ చేసి ఉండొచ్చు, ఎన్నో రకాల సర్వీసెస్లో ఆయన కీలకంగా ఉంటే ఉండొచ్చు. కానీ ప్రవీణ్ని గుర్తించి ఎస్ ఇది ప్రవీణ్ అని చెప్పాల్సింది ఎవరు? అయితే తన ఫ్యామిలీ చెప్పాలి, అంటే తన భార్య పిల్లలు చెప్పాలి, తనకు సన్నిహితులు చెప్పాలి, లేదనంటే పోలీసులు చెప్పాలి. పోలీసులు చట్టం కాబట్టి పోలీసులు రక్షిస్తూ ఉంటారు కాబట్టి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత, ప్రజల్ని ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు చెప్పాల్సిన నిజాలు తేల్చాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఫ్యామిలీ ఎక్కడ చెప్పడం లేదు, కానీ పోలీసులు చెప్తున్నారు. నేను ఎవరు నమ్మాలి? చట్టాన్ని, పోలీసు వ్యవస్థపై నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఇది ప్రవీణే అని చెప్పి. అయితే ఆర్టీవీ ప్రవీణ్ ఫ్యామిలీని కూడా కొంత మాట్లాడించే ప్రయత్నం కూడా చేసింది, కానీ అది పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రవీణా కాదా అనేది ఇక్కడ అందరూ ఆందోళన చెందుతున్నారు. ఏకంగా క్రైస్తవ సంఘాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రవీణ్కి ఏం జరిగి ఉంటుంది అనే విషయంలో అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి మీ సమస్యని మా సమస్యగా భావించి ఆ విషయాలను నిగ్గు తేల్చే ప్రయత్నంలో భాగంగా అనేక సందర్శనలు అనేక రకాలుగా విచారించే ప్రయత్నం కూడా చేశాం. అందులో భాగంగానే ఆయన ఫ్యామిలీతో కూడా మాట్లాడించాలనుకున్నాం. ఏంటి అది ప్రవీణా కాదా అనేది. ఈ పని ఆల్రెడీ పోలీసులు చేశారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇవాళ రేపట్లో పోలీసులు కూడా చాలా కీలకమైనటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్తో సహా అనేక విషయాలు కూడా వెల్లడించే అవకాశం కూడా ఉంది. కానీ మీరు పదే ఇది ప్రవీణ్ హత్య అంటున్నారు కాబట్టి నిజంగా మరి ఏమైనా జరిగి ఉంటుందా? మీరు గతంలో కూడా ఒక మాట చెప్పుకొచ్చారు. ప్రవీణ్ గతంలో కూడా ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు, తన ప్రాణహాని ఉందని చెప్పి, తన పైన ఎవరు దాడి చేసే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక పోస్ట్ పెట్టాడని చెప్పి. మరి దాన్ని తేల్చాల్సింది ఎవరు? తన ఇంట్లో కుటుంబ సభ్యులు తేల్చాలి, తన సన్నిహితులు తేల్చాలి. మరి ఎవరైనా ఒక్కరైనా బయటకు వచ్చి ఎస్ ప్రవీణ్ని ఈ రకంగా వీళ్ళందరూ కూడా దాడి చేసే అవకాశం ఉంది, వీళ్ళు ప్రవీణ్ టార్గెట్ చేశారు, ప్రవీణ్ గురించి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు అని ఎంతమంది పైన ఇప్పటివరకు కేసులు నమోదు చేయగలిగారు? ప్రవీణ్ మరణించిన తర్వాత అయినా ఎస్ వీళ్ళ మీద అనుమానం ఉందంతవరకు కేసులు నమోదు చేయాల్సిన అవకాశం అయితే ఉండేది, కానీ అలా కూడా చేయలేదు. ప్రవీణ్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మాట్లాడలేదు, ప్రవీణ్కి సంబంధించి ఎవరు కూడా సన్నిహితులు బయటకు వచ్చేసి ఇది ప్రవీణ్ అని కానీ ప్రవీణ్ కాదని కానీ ఎవరు చెప్పలేదు. ప్రవీణ్కి మద్యం సేవించే అలవాటు ఉందని ఎవరు చెప్పలేదు, ప్రవీణ్ మద్యం సేవించలేదు అని కూడా ఎవరు చెప్పలేదు. ఇవన్నీ కూడా చెప్తోంది పోలీసులు. కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు మాత్రమే బయటకు పడుతున్నాయి, పోలీసులు కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు బయట పెడుతున్నారు. అంటే నేను పోలీస్ వ్యవస్థను నమ్ముతున్నాను కాబట్టి పోలీసులు చెప్తున్న మాట ప్రకారంగా ఇది ప్రవీణే అనేది మాత్రం చాలా మంది కరాఖండిగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా మీకు అనుమానం ఉందా? చాలా మంది అనేక రకాలుగా ఇక్కడ ఇన్ఫాక్ట్ దీనికోసం పోరాడుతున్న ప్రముఖుల్లో కే పాల్ కానివ్వండి, మాజీ ఎంపీ హర్ష కుమార్ కానివ్వండి, ఇంకా చాలా మంది ప్రముఖమైనటువంటి పాస్టర్స్ కూడా కానివ్వండి, వీళ్ళలో కొంతమంది మేము మాట్లాడినప్పుడు కూడా నాకు ప్రవీణ్ తెలియదు అంటున్నారు, ప్రవీణ్ని కలవలేదు అంటున్నారు, ప్రవీణ్ ఈ ఘటన జరిగేంత వరకు కూడా ప్రవీణ్ నేను ఎప్పుడు చూడలేదు అంటున్నారు. మరి మీరు ఎప్పుడు చూడని వ్యక్తిని ఇక్కడ మాస్క్ హెల్మెట్లో ఉన్న వ్యక్తి ప్రవీణ్ కాదని ఎలా నిర్ధారిస్తున్నారు? పోలీసులు కూడా ఇది ప్రవీణే అని చెప్తున్నా మీరు ఎందుకు నమ్మడం లేదు? మీకున్న అనుమానాలు ఏంటి? ఇంకా కూడా సహేతుకమైనటువంటి ఆధారం మీ దగ్గర కనుక ఉంటే పోలీసులు ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పారు, రాజమండ్రి ఎస్పీ చెప్పుకొచ్చారు, ఐజీ కూడా చెప్పుకొచ్చారు. మీ దగ్గర ఇంకేదైనా సహేతుకమైనటువంటి ఆధారం కనుక ఉంటే మాకు చెప్పండి అంటున్నారు. మీ దగ్గర నిజంగా ఆధారం ఉందా? అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళని చెప్పండి. అంతేకాని పదే దీని గురించి చర్చ పెట్టడం వల్ల అటు ఆయన మరణానికి కూడా ఒక సార్థక దొరికే అవకాశం లేదు, దాంట్లో ఏం జరిగి ఉంటుందనే మిస్టరీ కూడా బయటపడే అవకాశం అయితే లేదు. సో ఇంకా మీ దగ్గర అనుమానం కనుక ఉంటే, మీకు ఏదైనా ఆధారం కనుక ఉంటే వెంటనే పోలీసులు సందర్శించండి. ఇక ముఖ్యంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులు కూడా ఎక్కడో ఒక చోట మాట్లాడాల్సిందే.
ఇది ప్రవీణ కాదని చెప్పిన విషయం తేల్చాల్సిందే. లేనిడలా ఇంకా ఇది బిగ్గెస్ట్ మిస్టరీగా ఇంకా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఒక అనుమానం, ప్రతి దాంట్లో కూడా ఒక సందేహం వ్యక్తమవుతూనే ఉంటుంది. అంటిలో రన్లేస్ తన కుటుంబం మాట్లాడేంత వరకు కూడా వన్ సైడెడ్ గా పోలీసులు చెప్పింది మాత్రం ఇది ప్రవీణ అని చెప్పి, అది ప్రవీణ అవునా కాదని తేల్చాల్సిన అవసరం కుటుంబ సభ్యులపైన కూడా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంకా మీ దగ్గర అనుమానం కనుక ఉందా, మీ అనుమానం ఏంటి కామెంట్ చేయండి. మీ దగ్గర కనుక ఏదైనా ఆధారం ఉంటే వెంటనే పోలీసులను సందర్శించండి. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని, ఎక్స్పీరియన్స్ చేయని సరికొత్త పట్టు ప్రపంచానికి స్వాగతం. వారాహి సిల్క్ సెకండ్ బ్రాంచ్ మన కుకట్పల్లి రోడ్ నంబర్ 1 లో April 4th 10:30 AM మార్నింగ్ కి మన లెజెండరీ యాక్టర్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు నేను కలిసి వస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.